ఆంధ్రప్రదేశ్లో అసలు ఎవరికంటూ మోసం కానీ అన్యాయం కానీ ఏదన్నా జరిగిందిరా అంటే కనుక అది ఒక వాలంటీర్లకేనండి. నిజం. ఆంధ్రప్రదేశ్లో మోసపోయినా లేదా ఏం జరిగినా సరే వాలంటీర్లు ఒకటే మాత్రం నష్టపోయారు. ఎందుకంటే రెండు ప్రభుత్వాల్లోనూ లోపం ఉందని చెప్తాను నేనైతే కనుక. ఎందుకంటే రెగ్యులేట్ చేయలేదని వాళ్ళు అంటారు, తర్వాత జీవోనే ఇవ్వలేదంటారు, తర్వాత ఇంకేం చెప్తున్నారు అంటే వడ్డించేవాడు మనోడైతే కనుక ఏ చివరిని కూర్చున్నా బంతిలో భోజనం వడ్డిస్తాడంట. మన దగ్గరికి వచ్చాడు కాబట్టి వడ్డించాలనే ఉద్దేశం ఉండాలి. ఫస్ట్ కూటమి ప్రభుత్వానికి ఆ వడ్డించాలనే ఉద్దేశం లేదేమో, వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలనే ఉద్దేశం లేదేమో. తీసుకోవాలంట కొత్త జీవో పుట్టించవచ్చు, మళ్ళీ కొత్తగా తీసుకోవాలనుకుంటే లేదు. ఎందుకంటే వాలంటీర్లు తీసుకునే ఉద్దేశం లేక ఏవో రకరకాల సాగులు చెప్తున్నారు. ఏంటంటే పుట్టన పిల్లలకే మేము ఎలాగ పేర్లు పెడతాం. వాలంటీర్లా? వాళ్ళు ఎక్కడ ఉన్నారో? అసలు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు ఉన్నారా? మేము ఎప్పుడు చూడలేదే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లు మాకు ఎవరు కనపడలేదే అని రకరకాల మాటలు మాట్లాడతారు. దానికి తగ్గట్టుగానే కౌంటర్లు వేస్తున్నారు వైసీపీ వాళ్ళు కూడా. ఏంటంటే ఎవరో ఏంటో తెలియనప్పుడు విజయవాడ వరదల్లో వాళ్ళని ఎలా పిలిచారు, కొత్తగా జీవో ఎందుకు పాస్ చేశారు, వాళ్ళు రమ్మని వాళ్ళతో పనులు ఎలా చేయించుకున్నారో ఎవరో తెలియదు అన్న వాళ్ళకి జీతాలు ఎలా ఇచ్చారు 2-3 నెలలు మీరు వచ్చిన తర్వాత ఎవరో తెలియదు అని అన్నప్పుడు మీరు ఎన్నికల్లో భాగంగా మీరు గెలవడం కోసం ఎందుకని మోసం చేయడం కోసం ఎందుకని మీరు ఎలా చెప్తున్నారు అసలు? ఎందుకని మీరు హామీ ఇచ్చారు 5,000 కాదబ్బాయి 10,000 ఇస్తాం, అబ్బాయి 10,000 ఇచ్చినప్పుడు మీరు మాకు పూతరేకులు ఇవ్వాలి, చించినడ కాజాలు ఇవ్వాలి, చించినడ పూతరేకులు ఇవ్వాలని ఎలా మాట్లాడారు? ఎవరికి తోచింది వారు మాట్లాడేశారు కదా. కాబట్టి అల్టిమేట్గా మొత్తానికి జరుగుతూ అంటే కనుక అన్యాయం జరిగిందిరా, మోసపోయారా అంటే కనుక అది ఒక వాలంటీర్లే. కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి అలాంటి వాలంటీర్లు వాళ్ళ స్వరం మారుతుంది. ఎలా చెప్పమంటారా? పగ తీర్చుకుంటామా అంటున్నారు వాలంటీర్లు. కాబట్టి మాకు తెలుసు ఏం చేయాలో, ఖచ్చితంగా మేమైతే కనుక పగ తీర్చుకోబోతున్నాం. కాబట్టి రానున్న ఎన్నికల్లో మేమేం చేయాలనేది మాకు అర్థమవుతుందని కొన్ని మాటలైతే మాట్లాడుతున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి తగ్గ మాటల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో కొన్ని వచ్చినాయి. ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్తాను. వీడియోలు ఎంతైనా కట్ చేయొద్దు, స్కిప్ చేయొద్దు, చూడండి. అలాగా ఏంటంటే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఖాళీ అయిన పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. 12 కోఆప్టెడ్ మండల సభ్యుల ఎన్నిక కోసం 28 మండలాధ్యక్షులు, 23 మండల ఉపాధ్యక్షులు ఎన్నికలు నిర్వహించేందుకు అంటే కొన్ని జిల్లాల్లో అయితే కనుక ఇది 214 గ్రామ పంచాయతీలు ఇలాంటి వాటి కోసం ఆల్రెడీ ఉప సర్పంచుల కోసం ఎన్నికల కోసం అయితే కనుక నోటిఫికేషన్ విడుదల చేసింది. అది కాస్త జరిగితే కనుక నేడో రేపో మొత్తానికి పంచాయతీ ఎన్నికలు అనేవి వస్తాయి, స్థానిక సంస్థల ఎన్నికలు. దాంట్లో వాలంటీర్లు అనే మేము ఏం చేయబోతున్నాం చూడండి. మీరు ఎక్కడ ధర్నా జరిగినా, ఎక్కడ బహిరంగ సభ జరిగినా, ఎక్కడ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడినా ఈ మాట అయితే వాలంటీర్లు మాట్లాడుతున్నారు. అందుకే వీడియో చేయడం జరుగుతుంది. పంచాయతీ ఎన్నికల్లో మేమేంటో చూపిస్తాం అని అయితే మాట్లాడతారు. వాళ్ళు యాక్చువల్గా పంచాయతీ ఎన్నికలు అనేవి ఎలా జరుగుతాయో మనకు అందరికీ తెలుసు. కాబట్టి దాంట్లో ఈ వాలంటీర్ల ప్రభావం ఎలా ఉండబోతుందో నాకు అర్థం కాదు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే 2,60,000 మంది మేము ఇంటూ మా కుటుంబాలు, మా మీద ఆధారపడిన వాళ్ళు, కుటుంబ సభ్యులు అందరూ కలిపి 2,60,000 ఇంటూ లెక్కేసుకోండి మీరు ఎంతమంది ఉంటామో దాని ప్రభావం ఎంత చూపబోతుందో వాలంటీర్ల ప్రభావం. కాబట్టి 100% మేము పంచాయతీ ఎన్నికల మీద మా ప్రభావం అయితే ఉండబోతుంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని మేము ఓడిస్తాం అని తెగేసమని చెప్తున్నారు. ఇది పంచాయతీ ఎన్నికలతో ఆగుతుందా? లేకపోతే వీళ్ళ హామీ ఫుల్ఫిల్ చేయకపోతే అది అవసరమైతే ఎమ్మెల్యే ఎన్నికల దాకా వెళ్తుందా? 2029లో జరగబోయే ఎన్నికల దాకా ఉంటుందా? కాబట్టి పగ అనేది చాలా కాలం ఉండిపోద్ది మనిషికి మనసులో. కాబట్టి ఆ పగబట్టాం మేము కూటమి మీద అని పక్కాగా చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి పగబట్టిన వీళ్ళు పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళ ప్రతాపం చూపిస్తామన్నారు, రాబోయే ఎన్నికల్లో కూడా వాళ్ళ ప్రతాపం చూపిస్తామన్నారు. మేమేంటో మాకు మీరు ఎందుకు మోసం చేశారనే దాని మీద. కాబట్టి ఖచ్చితంగా 100% అలా చేస్తారంటే కనుక ఏమో, ఎందుకంటే కడుపు కాలినాడు ఏమైనా చేయొచ్చు. కాబట్టి చెప్పారుగా తీవ్ర నష్టం మోసం జరిగిందిరా అంటే అది ఒక ఏళ్ళకి మాత్రమే, ఎవరికి? వాలంటీర్లకు మాత్రమే. కాబట్టి మాట ఇచ్చారు కదా, హామీ ఇచ్చారు కదా, వాగ్దానం చేశారు కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, అందరూ చెప్పారు. ఏమని? వాలంటీర్లని 5,000 చేస్తానని మేము 10,000 చేస్తామన్నారు. ఇప్పుడు వాలంటీర్లే కనబట్టలేదు అంటున్నారు, వాలంటీర్లే లేరన్నారు. కాబట్టి గోరు సంచులు మోసుకునే ఉద్యోగాలు అయితే మీకు మేము చేయించాం, ఆ పనులు మీతో చేయించాం, మేము మీకు ఉద్యోగం అనేది ఏంటని మేము చూపిస్తామని చాలా రకాలుగా ఎవరికి నచ్చినటువంటి మాటలు, ఎవరికి నచ్చిన కోతలాలు కోసేశారు వాస్తవంగా చెప్పారుగా. కాబట్టి అలాంటి వాలంటీర్లు పంచాయతీ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపించాలని వాళ్ళు భావిస్తున్నారు. ఆ మాటలో చాలా చోట్ల మీడియా ముఖంగా చెప్తున్నారు. కాబట్టి వీడియో చేయడం జరిగింది. చూస్తున్నా మీరు అందరూ కూడా మీ అభిప్రాయం నేను అడుగుతున్నా. వాలంటీర్లు పగ తీర్చుకుంటారా పంచాయతీ ఎన్నికల్లో? లేదు వాళ్ళ వల్ల ఏమవుతుందంటారా? లేదా ఎమ్మెల్యే ఎన్నికల దాకా ఈ పగ ప్రతీకారం అనేది కంటిన్యూ అవుతుందంటారా?
2,60,000 మంది కాదు, తప్పు లెక్కేస్తున్నాం మనం. వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబాలు కూడా లెక్కేయాలి. కాబట్టి ఎంతమంది ఉంటారో అర్థం చేసుకోండి. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఈ ఈ పగా ప్రతీకారం వాలంటీర్లు ప్రభుత్వం మీద మేము తీర్చుకుంటామన్నారు, ఎంతవరకు చెప్తా చూద్దాం. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. వాలంటీర్ల విషయంలో ఖచ్చితంగా మోసమే జరిగిందా, వాళ్ళకి అన్యాయమే జరిగిందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. పక్కాగా అయితే కనుక కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవ్వాలంటే మీరు లైక్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీ బాధ్యత అది. థ్యాంక్ యూ వెరీ మచ్.